Hello friends, how are you all? I hope you're so good. So, how are you practicing? So, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఐ హోప్ యూర్ ప్రాక్టీసింగ్ గుడ్. మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన క్లాస్ ఏంటంటే చాలా సింపుల్గా మిమ్మల్ని ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే, సో ఈరోజు మన క్లాస్ హ్యావ్ ప్లస్ సంథింగ్, హ్యాడ్ ప్లస్ సంథింగ్, విల్ హ్యావ్ ప్లస్ సంథింగ్, ఈ త్రీ ఒకేసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? హ్యావ్ ప్లస్ సంథింగ్. హ్యావ్ అంటే కలిగి ఉండుట అని అర్థం కదా. ఎస్, నేను మనీ కలిగి ఉన్నాను అంటే ఏం చెప్తాము? ఐ హ్యావ్ మనీ అంటాము కదా. ఎస్, మరి హ్యాడ్ అంటే ఇది పాస్ట్కి సంబంధించి వెర్బ్ టు కదా. ఫైన్. సో ఇప్పుడు హ్యావ్ ప్లస్ సంథింగ్, హ్యాడ్ ప్లస్ సంథింగ్, విల్ హ్యావ్ ప్లస్ సంథింగ్, ఈ త్రీ గురించి ఒకసారి చూద్దామా? ఎస్, గెట్ రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం హ్యావ్ ప్లస్ సంథింగ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే, సో ఏదైనా కలిగి ఉన్నాను అన్నప్పుడు మనం హ్యావ్ ఉపయోగిస్తాం. ఓకేనా? నాకు మనీ ఉంది అంటే ఏమంటాను? ఐ హ్యావ్ మనీ. నా దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంది, ఐ హ్యావ్ అన్ ఇన్స్టిట్యూషన్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఐ హ్యావ్ ఫ్రెండ్స్. అలా నేను కలిగి ఉన్నాను అంటే ఐ హ్యావ్ ఉపయోగిస్తాం, మీరు కలిగి ఉన్నారంటే యూ హ్యావ్ ఉపయోగిస్తాం. సంథింగ్ అంటే ఎస్, ఇక్కడ వర్బ్ రాదు, మర్చిపోకండి. హ్యావ్ పక్కన వర్బ్ రాదు, హ్యావ్ ప్లస్ సంథింగ్ రావాలి. ఓకే, సంథింగ్ మీన్స్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ సంథింగ్ కదా. ఏదైనా వస్తువు కానీ ఏదైనా సరే మనకి సంథింగ్ అంటే ఎనీథింగ్, ఏదైనా సరే మనకు సంథింగ్ అని చెప్పుకోవాలి. ఓకే, ఫైన్. నాకు సెల్ ఫోన్ నేను కలిగి ఉన్నాను అంటే, నాకు సెల్ ఫోన్ ఉంది అంటే ఐ హ్యావ్ సెల్ ఫోన్ అంట. మీరు కలిగి ఉన్నారంటే యూ హ్యావ్ ఏ సెల్ ఫోన్. ఓకే, మరి అతను కలిగి ఉన్నాడంటే హీ హ్యావ్ ఏ సెల్ ఫోన్ కాదు, హీ హ్యాజ్ ఏ సెల్ ఫోన్. హీకి, షీకి, ఇట్కి థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఏమొస్తుంది? ఎస్, హ్యాజ్ వస్తుంది. హీ హ్యాజ్ ఏ సెల్ ఫోన్, షీ హ్యాజ్ ఏ సెల్ ఫోన్, ఇట్ హ్యాజ్ ఏ సెల్ ఫోన్, దే హ్యావ్ ఏ సెల్ ఫోన్, వీ హ్యావ్ ఏ సెల్ ఫోన్ కదా. మరి నెగిటివ్ ఎలా వస్తుంది? సింపుల్, ఏం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఏ సెల్ ఫోన్, యూ డోంట్ హ్యావ్ ఏ సెల్ ఫోన్, హీ డజంట్ హ్యావ్ ఏ సెల్ ఫోన్, షీ డజంట్ హ్యావ్ ఏ సెల్ ఫోన్, ఇట్ డజంట్ హ్యావ్ ఏ సెల్ ఫోన్, దే డోంట్ హ్యావ్ సెల్ ఫోన్, వీ డోంట్ హ్యావ్ సెల్ ఫోన్. ఇలా మనం పాజిటివ్ నెగిటివ్ చెప్పొచ్చు. తెలుసు కదా మీకు ఈ ఫార్ములా? పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ చూసాం కదా, ఇంటరాగేటివ్ చూద్దామా? ఫైన్. మీకు సెల్ ఫోన్ ఉందా అని అడగాలి. డూ యూ హ్యావ్ ఏ సెల్ ఫోన్? మీరు సెల్ ఫోన్ కలిగి ఉన్నారా అని అర్థం, దాని అర్థం కదా. డూ యూ హ్యావ్ ఏ సెల్ ఫోన్? మీకు మనీ ఉందా? డూ యూ హ్యావ్ మనీ? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్? మీకు ఇన్స్టిట్యూట్ ఉందా? డూ యూ హ్యావ్ ఇన్స్టిట్యూషన్? మరి అతను కలిగి ఉన్నాడా అంటే హీకి, షీకి, ఇట్కి ఇంట్రాగేటివ్లో డస్ వస్తుంది. డస్ హీ హ్యావ్ కాన్ఫిడెన్స్? ఎస్. మరి అతను కలిగి లేడని ఇంట్రాగేటివ్లో నెగిటివ్ అడిగితే డజంట్ హీ హ్యావ్ కాన్ఫిడెన్స్? డస్ షీ హ్యావ్ కాన్ఫిడెన్స్? డజంట్ షీ హ్యావ్ కాన్ఫిడెన్స్? డూ దే హ్యావ్ కాన్ఫిడెన్స్? డోంట్ దే హ్యావ్ కాన్ఫిడెన్స్? డూ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్? డోంట్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్? ఇంట్రాగేటివ్ ఈజీగా ఉంది కదా. ఫైన్. సో మీరు ఏం కలిగి ఉన్నారు అంటే వాట్ యూ హ్యావ్ కదా. WH కోసం చాలా సింపుల్. వేర్ డు యూ హ్యావ్ అండ్ వెన్ డు యూ హ్యావ్, వై డు యూ హ్యావ్, హౌ డు యూ హ్యావ్. మీరు ఎప్పుడు ఫ్రీ టైం కలిగి ఉంటారు? వెన్ డు యూ హ్యావ్ యువర్ ఫ్రీ టైం? టెల్ మీ. మీరు ఎప్పుడు ఫ్రీ టైం కలిగి ఉంటారు? మీరు మార్నింగ్ ఫ్రీ టైం కలిగి ఉంటారా? డూ యూ హ్యావ్ ఫ్రీ టైం ఇన్ ద మార్నింగ్? డూ యూ హ్యావ్ ఫ్రీ టైం ఇన్ ద మార్నింగ్ అంటే ప్రజెంట్లో కలిగి ఉన్నాను అని చెప్పడానికి హ్యావ్ ప్లస్ సంథింగ్ ఉపయోగిస్తాం. మరి పాస్ట్లో కలిగి ఉన్నానని చెప్పడానికి ఏం ఉపయోగిస్తాం? హ్యాడ్ ప్లస్ సంథింగ్ ఉపయోగిస్తాం. నాకు ఇంతకుముందు కారు ఉండేది అని చెప్పాలి. ఇప్పుడు కారు ఉందంటే ఐ హ్యావ్ ఏ కార్ అంటాను. మరి ఇంతకుముందు కారు ఉండేది అంటే ఏమంటాను? ఐ హ్యాడ్ ఏ కార్ అంటే ఇప్పుడు లేదు అని అర్థం. ఐ హ్యాడ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్, ఇంతకు ముందు ఉండేది. మరి దీన్ని నేటివ్ ఎలా చెప్తాం? ఐ డింట్ హ్యావ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్. యూ హ్యాడ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్, యూ డింట్ హ్యావ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్. హీ హ్యాడ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్, హీ డింట్ హ్యావ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్. షీ హ్యాడ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్, షీ డింట్ హ్యావ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్. దే హ్యాడ్ ఏ కార్, దే డింట్ హ్యావ్ ఏ కార్. వీ హ్యాడ్ ఏ కార్, వీ డింట్ హ్యావ్ ఏ కార్. చూసారా, పాజిటివ్ నెగిటివ్ పాస్ట్కి సంబంధించి. మరి 2 years బిఫోర్ మీ కారు ఉండేదా అని అడగాలి. అప్పుడు ఎలా అంటాం? డిడ్ యూ హ్యావ్ ఏ కార్ బిఫోర్ 2 years? అర్థమైంది కదా. సో ఇప్పుడు కారు ఉందా అంటే డూ యూ హ్యావ్ అంటాం, మర్చిపోకండి. ఇప్పుడు కలిగి ఉన్నారంటే డూ యూ హ్యావ్ అంటాం. నేను ఎప్పుడు గురించి చెప్పట్లేదు, పాస్ట్లో కలిగి ఉన్నారా? డిడ్ యూ హ్యావ్ ఏ కార్ బిఫోర్ 2 years? మీకు 2 years బిఫోర్ కార్ లేదా అంటే డింట్ యూ హ్యావ్ ఏ కార్ బిఫోర్ 2 years? మరి అతను కలిగి ఉన్నాడా అంటే డిడ్ హీ హ్యావ్. మరి అతను కలిగి లేడా అంటే డింట్ హీ హ్యావ్. మరి ఆమె కలిగి ఉందా అంటే డిడ్ షీ హ్యావ్. మరి ఆమె కలిగి లేదా అంటే డింట్ షీ హ్యావ్. ఆర్ యూ గెటింగ్ ఆర్ నాట్? ఫైన్. 2 years బిఫోర్ మీకు ఫ్రెండ్స్ ఉండేవారా? డిడ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ బిఫోర్ 2 years? ఫ్రెండ్స్ ఉండేవారు కాదా? డిడ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ బిఫోర్ 2 years? 2 years బిఫోర్ మీకు జాబ్ ఉందా? డిడ్ యూ హ్యావ్ ఏ జాబ్ బిఫోర్ 2 years? ఇప్పుడు జాబ్ ఉందా అంటే డూ యూ హ్యావ్ ఏ జాబ్ అంటాం. 2 years బిఫోర్ ఉందా మీకు జాబ్? డిడ్ యూ హ్యావ్ ఏ జాబ్ బిఫోర్ 2 years? అది. సో అర్థమైంది కదా. WH క్వశ్చన్స్ తెలుసు కదా మీకు. సేమ్ వాట్, వేర్, వెన్, వై, హౌ ఇవి యాడ్ అవుతాయి డిడ్ హ్యావ్కి. ఓకే, ఫైన్.
ఫ్రెండ్స్ మరి ఫ్యూచర్ సంబంధించి ఏం చెప్పాలి? ప్రెజెంట్ అయితే హ్యావ్ ప్లస్ సంథింగ్ చెప్తాము, పాస్ట్ అయితే హ్యాడ్ ప్లస్ సంథింగ్ చెప్తాము, మరి ఫ్యూచర్ అయితే విల్ హ్యావ్ ప్లస్ సంథింగ్ అని చెప్పాలి. ఓకేనా? ఫ్యూచర్లో నాకు BMW కార్ ఉంటుంది, ఐ విల్ హ్యావ్ ఎ BMW కార్ ఇన్ ఫ్యూచర్. మరి నేను కలిగి ఉండను అంటే ఐ వోంట్ హ్యావ్ ఎ BMW కార్ ఇన్ ఫ్యూచర్. ఓకే, యూ విల్ హ్యావ్, యూ వోంట్ హ్యావ్, హీల్ హ్యావ్, హీ వోంట్ హ్యావ్, షీల్ హ్యావ్, షీ వోంట్ హ్యావ్, దిల్ హ్యావ్, దే వోంట్ హ్యావ్, విల్ హ్యావ్, వీ వోంట్ హ్యావ్. మరి మీరు ఫ్యూచర్లో BMW కార్ కలిగి ఉంటారా? విల్ యూ హ్యావ్ ఎ BMW కార్ ఇన్ ఫ్యూచర్? మీరు కలిగి ఉండరా అంటే వోంట్ యూ హ్యావ్. అతను కలిగి ఉంటాడంటే విల్ హీ హ్యావ్. అతను కలిగి ఉండడా? వోంట్ హీ హ్యావ్. ఆమె కలిగి ఉంటుందా? విల్ షీ హ్యావ్. ఆమె కలిగి ఉండదా? వోంట్ షీ హ్యావ్. ఎందుకు మీరు కలిగి ఉంటారు? వై విల్ యూ హ్యావ్ ఎ BMW కార్ ఇన్ ఫ్యూచర్? ఇప్పుడు కలిగి ఉన్నారా అంటే డూ యూ హ్యావ్ ఎ BMW. ఇప్పుడు కలిగి లేరా అంటే డోంట్ యూ హ్యావ్. ఫ్రెండ్స్ అర్థమైంది కదా? చాలా సింపుల్లో చెప్పాను, ఏం లేదు, చాలా సింపుల్గా గుర్తుంచుకోండి. ప్రజెంట్ సంబంధించి అయితే హ్యావ్ ప్లస్ సంథింగ్ గుర్తుండాలి, పాస్ట్ సంబంధించి అయితే హ్యాడ్ ప్లస్ సంథింగ్ గుర్తుండాలి, ఫ్యూచర్ సంబంధించి అయితే విల్ హ్యావ్ ప్లస్ సంథింగ్ గుర్తుండాలి. ఈ 3 మీద ఇప్పుడు నేను క్వశ్చన్స్ చేస్తాను, సమాధానం చెప్పండి. ఓకేనా? ఫైన్. అతనికి కారు ఉందా? మీకు కారు ఉందా అంటే డూ యూ హ్యావ్ ఎ కార్ అంటాం. మరి అతనికి కారు ఉందా? డస్ హీ హ్యావ్ ఎ కార్? చెప్పాను కదా, హీకి, షీకి, ఇట్కి థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి హ్యావ్ రాకూడదు, హీ హ్యాస్ రావాలి. ఓకే, హీ హ్యాస్ ఏ కార్. ఆమె కార్ ఉంది, షీ హ్యాస్ ఏ కార్. మీకు కార్ ఉందా? డూ యూ హ్యావ్ ఏ కార్? 2 years బిఫోర్ మీకు స్కూటీ ఉందా? డిడ్ యూ హ్యావ్ ఏ స్కూటీ బిఫోర్ 2 years? 1 year తర్వాత మీకు జాబ్ ఉంటుందా? విల్ యూ హ్యావ్ ఏ జాబ్ ఆఫ్టర్ 1 year? మీకు 1 year తర్వాత జాబ్ ఉండదా అంటే వోంట్ యూ హ్యావ్ ఏ జాబ్ ఆఫ్టర్ 1 year? ఇప్పుడు మీకు జాబ్ లేదా అంటే డోంట్ యూ హ్యావ్ ఏ జాబ్. 2 years బిఫోర్ జాబ్ లేదా అంటే Didn't you have a job before 2 years? 2 years before మీకు ఎందుకు జాబ్ కలిగి లేరు? Why didn't you have a job before 2 years? 1 year తర్వాత జాబ్ కలిగి ఉంటారా? Will you have a job after 1 year? నేను 1 year తర్వాత జాబ్ కలిగి ఉంటాను. I will have a job after 1 year. 1 year తర్వాత మీరు జాబ్ కలిగి ఉంటారా? Will you have a job after 1 year? ఓకే, మీకు కామన్ సెన్స్ ఉందా? డూ యూ హ్యావ్ కామన్ సెన్స్? ఇంతకుముందు ఉండేది ఐ హ్యాడ్ కామన్ సెన్స్. ఇంతకుముందు ఉండేదా? డిడ్ యూ హ్యావ్ కామన్ సెన్స్ బిఫోర్? ఫ్యూచర్లో ఉంటుందా? విల్ యూ హ్యావ్ కామన్ సెన్స్ ఇన్ ఫ్యూచర్? మీకు కామన్ సెన్స్ ఉండదా? వోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్ ఇన్ ఫ్యూచర్? వెరీ గుడ్. మరి మీకు హౌస్ ఉందా? డూ యూ హ్యావ్ ఎ హౌస్? ఇంతకుముందు ఉండేది మాకు వీ హ్యాడ్ ఎ హౌస్. ఇంతకుముందు మీకు హౌస్ ఉండేదా? డిడ్ యూ హ్యావ్ ఎ ఓన్ హౌస్ ఇన్ ద పాస్ట్? ఫ్యూచర్లో ఉంటుందా? విల్ యూ హ్యావ్ ఎ ఓన్ హౌస్ ఇన్ ద ఫ్యూచర్? నాకు ఓన్ హౌస్ ఉంటుంది ఫ్యూచర్లో. ఐ విల్ హ్యావ్ ఎ ఓన్ హౌస్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో ఓన్ హౌస్ ఉంటుందా? విల్ యూ హ్యావ్ ఎ ఓన్ హౌస్ ఇన్ ఫ్యూచర్? ఇప్పుడు లేదా? డోంట్ యూ హ్యావ్. మరి అతనికి లేదా ఓన్ హౌస్? డజంట్ హీ హ్యావ్ ఎ ఓన్ హౌస్? ఆమెకు వర్కర్స్ లేరా? డజంట్ షీ హ్యావ్ వర్కర్స్? మీకు లేరా? డోంట్ యూ హ్యావ్ వర్కర్స్? ఓకే, ఇంతకుముందు ఆమెకు ఓన్ హౌస్ ఉందా? డిడ్ షీ హ్యావ్ ఎ ఓన్ హౌస్ ఇన్ ద పాస్ట్? ఫ్యూచర్లో ఉంటుందా? విల్ షీ హ్యావ్ ఎ ఓన్ హౌస్ ఇన్ ద ఫ్యూచర్? ఆర్ గెటింగ్ ఆర్ నాట్? ఫైన్. ఇప్పుడు మీకు మనీ ఉందా? డూ యూ హ్యావ్ మనీ? మీకు మనీ లేదా? డోంట్ యూ హ్యావ్ మనీ? అతనికి ఉందా మనీ? డస్ హీ హ్యావ్ మనీ? అతనికి మనీ లేదా? డజంట్ హీ హ్యావ్ మనీ? ఆమెకుందా మనీ? డస్ షీ హ్యావ్ మనీ? ఆమెకు మనీ లేదా? డజంట్ షీ హ్యావ్ మనీ? 2 years బిఫోర్ ఉండేది మాకు వీ హ్యాడ్ మనీ బిఫోర్ 2 years. 2 years బిఫోర్ ఉందా? డిడ్ యూ హ్యావ్ మనీ? ఎంత ఉంది అప్పుడు? హౌ మచ్ డిడ్ యూ హ్యావ్? మర్చిపోకండి, ఇప్పుడు మీకు ఎంత ఉంది అంటే హౌ మచ్ డూ యూ హ్యావ్ అంటాం. పాస్ట్లో ఎంత కలిగి ఉన్నారంటే హౌ మచ్ డిడ్ యూ హ్యావ్ అంటాం. ఫ్యూచర్లో ఎంత కలిగి ఉంటారంటే హౌ మచ్ విల్ యూ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ అంటాం. ఓకే, WH క్వశ్చన్స్లో ఈ హౌ మచ్ కూడా యాడ్ అవుతుంది. ఓకేనా? సో మీకు ఇప్పుడు మనీ లేదా? డోంట్ యూ హ్యావ్ మనీ. అతనికి ఎందుకు లేదు మనీ? వై డజంట్ హీ హ్యావ్ మనీ? ఆమెకి ఇప్పుడు ఎందుకు లేదు మనీ? వై డజంట్ షీ హ్యావ్ మనీ? ఆమెకు 2 years బిఫోర్ లేదా మనీ? డిడ్ షీ హ్యావ్ మనీ బిఫోర్ 2 years? వోంట్ హీ హ్యావ్ మనీ ఆఫ్టర్ 1 year? ఎందుకు ఉండదు? వై వోంట్ హీ హ్యావ్ మనీ ఆఫ్టర్ 1 year? ఫ్రెండ్స్ చూసారు కదా, సింపుల్గా హ్యావ్ ప్లస్ సంథింగ్, హ్యాడ్ ప్లస్ సంథింగ్, విల్ హ్యావ్ ప్లస్ సంథింగ్. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే క్లాస్ ఎలా ఉంది? బాగుంది అనుకుంటున్నాను. సో మీ కామెంట్ని మాకు తెలియచేయండి. సో మరో సెషన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సునీల్.